Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to learn an auxiliary verb does. Does అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి? Auxiliary verb. In our previous sessions, we learned some of the auxiliary verbs. Previous sessions లో కొన్ని auxiliary verbs గురించి మనం నేర్చుకోవడం జరిగింది. In this session, we are going to learn does. ఈ సెషన్లో does అనే క్రియ గురించి తెలుసుకుందాం. It is used as a main verb and a helping verb. So it is a primary auxiliary verb. Does is also used as a main verb and a helping verb. So it is called a primary auxiliary verb. Is, are, do అనే పదాల గురించి ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకోవడం జరిగింది. వాటిని మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగిస్తామో ఈ డస్ అనే పదాన్ని కూడా మెయిన్ వర్బ్ మరియు హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. కాబట్టి దీన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి పిలుచుకోవటం జరుగుతుంది. It is used for the singular nouns and singular pronouns he, she, it. Does is used for the third person singular nouns and third person singular pronouns. ఈ డస్ అనే పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్స్కి మరియు థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్కి మనం ఉపయోగిస్తాం. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అంటే హీ, షీ, ఇట్ అనే వాటిని థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్పుకోవటం జరుగుతుంది. Does as main verb. We are going to know how this word does is used as main verb. ఈ does అనే పదాన్ని మెయిన్ వర్బ్గా ఎలా ఉపయోగిస్తామనేది చూద్దాం. She does this work. Ajay does his duty. He does how they have told. Observe these three sentences. In these three sentences, the main verb is does. Here, does is used as a main verb. ఈ మూడు పదాల్లో డస్ అనే పదాన్ని గమనించండి. ఇక్కడ ఈ మూడు వాక్యాల్లో ఈ డస్ అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. షీ డస్ దిస్ వర్క్, ఆమె ఈ పని చేస్తుంది. డస్ అనేది మెయిన్ వర్బ్. అజయ్ డస్ హిస్ డ్యూటీ, అజయ్ తన యొక్క బాధ్యతను నిర్వహిస్తాడు. డస్ అనేది మెయిన్ వర్బ్. హీ డస్ హౌ దే హ్యావ్ టోల్డ్, వాళ్ళు ఎలా చెప్తే అతను అలా చేస్తాడు. డస్ అనేది మెయిన్ వర్బ్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఈ మూడు కూడా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి త్రీ సెంటెన్సెస్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్గా ఇక్కడ మనము ఉన్నాయని గమనించవచ్చు. Does has helping verbs. Earlier we discussed that does is used as a main verb and a helping verb, so it is called a primary auxiliary verb. ఈ does అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగపడుతుంది, హెల్పింగ్ వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో డస్ అనేది మెయిన్ వర్బ్గా ఎలా ఉపయోగపడుతుందని చెప్పాము. నౌ వీఆర్ గోయింగ్ టు నో హౌ దిస్ వర్డ్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు ఈ డస్ అనే పదం హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హీ డస్ లుక్ సాడ్, దిస్ యానిమల్ డస్ రన్, షీ డస్ నో హిమ్. హియర్ ఇన్ దీస్ త్రీ సెంటెన్సెస్ ద వర్డ్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. These are all positive statements. Here, does is used as a helping verb in view of an emphatic version. In our previous session, we discussed what is an emphatic version. An emphatic version is nothing but expressing something possibly or clearly. లాస్ట్ సెషన్లో డూ అనే పదం గురించి చర్చించుకున్నప్పుడు ఎంఫటిక్ వర్షన్ అంటే ఏంటి అని చెప్పాం. ఏదైనా విషయాన్ని ఎదుటివారి వ్యతిరేకించినప్పుడు లేదా వాదించినప్పుడు మనము కాదు ఇది అవును అని చెప్పే సందర్భంలో మనము ఫోర్స్గా క్లియర్గా చెప్పే సందర్భంలో ఇక్కడ డస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్గా మనము ఉపయోగించడం జరుగుతుంది. అబ్జర్వ్ దీస్ త్రీ సెంటెన్సెస్. హీ డస్ లుక్ సాడ్, అతను విచారంగా కనిపిస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ డస్ అనే పదాన్ని తొలగించిన హీ లుక్స్ సాడ్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. బట్ ఏంటంటే ఎవరైనా వ్యక్తి మనతో చెప్తాడు అతను విచారంగా లేడు అని. అలాంటప్పుడు లేదు అతను విచారంగా ఉన్నాడు అని మనము చెప్పడానికి ఈ డస్ లుక్ సాడ్, అలాంటి సందర్భంలో ఈ డస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్గా మనం ఉపయోగిస్తాం.
దిస్ యానిమల్ డస్ రన్. ఈ యానిమల్ పరిగెడుతుంది, ఈ జంతువు పరిగెడుతుంది. ఎవరైనా చెప్తారు ఈ యానిమల్ పరిగెత్తదు అని. లేదు, అది పరిగెడుతుంది అని చెప్పడానికి దిస్ యానిమల్ డస్ రన్, ఈ యానిమల్ పరిగెడుతుంది అని చెప్పడానికి ఈ డస్ అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ఉపయోగించి ఎంఫటిక్ వర్షన్గా చెప్తాం. షీ డస్ నో హిమ్. ఎవరైనా చెప్తారు ఆమెకు అతను తెలియదు అని. లేదు, తెలుసు అని చెప్పడానికి షీ డస్ నో హిమ్. షీ డస్ నో హిమ్, ఆమెకు అతను తెలుసు అని చెప్పి మనము ఒక ఫోర్స్ఫుల్గా క్లియర్గా చెప్పటాన్ని ఎంఫటిక్ వర్షన్ అంటారు. ఇలాంటి ఎంఫటిక్ వర్షన్స్లో డూ లేదా డస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్గా మనము ఉపయోగించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్సో పాజిటివ్ స్టేట్మెంట్స్. వీటిని కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్గా చెప్తాం. డస్ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ డస్ అనే పదాన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగిస్తాం? వరుణ్ డస్ నాట్ కమ్ హియర్. షీ డస్ నాట్ ప్లే హాకీ. దిస్ బర్డ్ డస్ నాట్ ఫ్లై ఇన్ ద స్కై. These three statements are negative statements. While positive statements are changed into negative statements, we use does plus not as helping verbs. పాజిటివ్ స్టేట్మెంట్స్ని నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి చేంజ్ చేసేటప్పుడు మనము ఈ డస్ అనే పదాన్ని బీ ఫామ్గా ఉపయోగించడం, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ అనే పదాన్ని డస్కి మనము జాయిన్ చేస్తాం. వరుణ్ డస్ నాట్ కమ్ హియర్. వరుణ్ ఇక్కడికి రాడు. షీ డస్ నాట్ ప్లే హాకీ. ఆమె హాకీ ఆడదు. దిస్ బర్డ్ డస్ నాట్ ఫ్లై ఇన్ ద స్కై. ఈ పక్షి ఆకాశంలో ఎగరదు. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ బీ ఫార్మ్ డస్ ప్లస్ నాట్. It is used as a helping verb. Here, does is used as a helping verb when statements of simple present tense are changed into negative statements. Positive statements లో మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ని నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి చేంజ్ చేయాలంటే ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు, పాజిటివ్ స్టేట్మెంట్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు అలాంటి సెంటెన్సెస్ని నెగిటివ్ స్టేట్మెంట్స్లోకి చేంజ్ చేసేటప్పుడు ఈ డస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ అనే పదాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీస్ త్రీ సెంటెన్సెస్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. హియర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్. Now, does interrogative sentences, yes or no questions. We know interrogative sentences are two types, yes or no questions and WH words. Now we are discussing yes or no questions. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి టూ టైప్స్గా ఉంటాయి. ఇక్కడ ఈ డస్ అనే పదాన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో ఎలా ఉపయోగిస్తామనేది మనం చూద్దాం. డస్ షీ లైక్ టు కమ్ హియర్? డస్ శంకర్ ఈట్ ఫిష్? డస్ దిస్ బీ ఎజెక్ట్ నెక్టర్ ఫ్రమ్ దోస్ ఫ్లవర్స్? Doesn't he know how to drive? Doesn't Rupa conduct an exam? Observe these 5 sentences. These 5 sentences are interrogative sentences. The first 3 comes under positive and the next 2 comes under negative. వీటిని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్లో మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లోకి చేంజ్ చేయాల్సి వస్తుంది. షీ లైక్స్ టు కమ్ హియర్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. దీన్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి చేంజ్ చేయాలి అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనము ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీ ఉంది కాబట్టి డస్ అనే పదాన్ని మనము బీ ఫామ్గా తీసుకుని సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేస్తాం. డస్ షీ లైక్ టు కమ్ హియర్? ఆమె ఇక్కడికి రావటానికి ఇష్టపడుతుందా? డస్ శంకర్ ఈట్ ఫిష్? జనరల్గా ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? శంకర్ ఈట్స్ ఫిష్. శంకర్ ఫిష్ తింటాడు. మనము శంకర్ ఫిష్ తింటాడా అని అడగాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనము శంకర్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనే బీ ఫామ్ని శంకర్ అనే సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసి డస్ శంకర్ ఈట్ ఫిష్? శంకర్ ఫిష్ తింటాడా? డస్ దిస్ బీ ఎజెక్ట్ నెక్టర్ ఫ్రమ్ దోస్ ఫ్లవర్స్? ఈ బీ ఆ యొక్క ఫ్లవర్స్ నుంచి పుప్పొడిని స్వీకరిస్తుందా? ఇలా ఈ 3 స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్ని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు ఉపయోగిస్తాం. అబ్జర్వ్ 4 and 5. డసంట్ హీ నో హౌ టు డ్రైవ్? అతనికి ఎలా డ్రైవ్ చేయాలో తెలియదా? ఈ నెగిటివ్ స్టేట్మెంట్ హీ డజంట్ నో హౌ టు డ్రైవ్, అతనికి డ్రైవ్ చేయడం రాదు అనే సెంటెన్స్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే ఈ డసంట్ అనే పదాన్ని మనము హీ అనే సబ్జెక్ట్ ముందరికి తీసుకువెళ్తాం. డసంట్ హీ నో హౌ టు డ్రైవ్? అతనికి ఎలా డ్రైవ్ చేయాలో తెలియదా? డసంట్ రూపా కండక్ట్ అన్ ఎగ్జామ్?
రూపా ఎగ్జామ్ కండక్ట్ చేయదా? యాక్చువల్గా దీని యొక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? రూపా డస్ నాట్ కండక్ట్ అన్ ఎగ్జామ్. రూపా ఎగ్జామ్ కండక్ట్ చేయదు. దీన్ని మనం క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే డసెంట్ అనే పదాన్ని రూపా అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకువెళ్ళి డసెంట్ రూపా కండక్ట్ అన్ ఎగ్జామ్. హియర్ డస్ ఆర్ డస్ నాట్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ డస్ లేదా డస్ నాట్ అనేటువంటి ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు, నెగిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు ఈ డస్ లేదా డజన్ హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్. ఎర్లియర్ వి లెర్న్డ్ ఇట్. గతంలో ఆక్సిలరీ వర్బ్స్ అన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, పాజిటివ్ని క్వశ్చన్లోకి ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనము నేర్చుకున్నాం. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రామర్ అండ్ ఆల్సో ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. దిస్ పర్సన్ డస్ ఇట్. ఇక్కడ డస్ అనేది మెయిన్ వర్బ్గా ఉంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్, దీన్ని మనం నెగిటివ్లోకి చేంజ్ చేయాలి అంటే దిస్ పర్సన్ డస్ నాట్ డూ ఇట్. ఎందువల్లంటే ఇక్కడ డస్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగపడింది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి బీ ఫామ్గా మరలా డస్ అనే పదాన్ని తీసుకొని దానికి నాట్ యాడ్ చేస్తాం. సో దిస్ పర్సన్ డస్ నాట్ డూ, డస్ ప్లస్ డూ అనేదాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఎస్, దిస్ పర్సన్ డస్ ఇట్, దీన్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే డస్ అనే పదాన్ని ముందుకు తీసుకెళ్తాం. డస్ దిస్ పర్సన్ డూ ఇట్ అనాలి. డస్ దిస్ పర్సన్ డూ ఇట్ అనాలి. డస్ ప్లస్ డూ అనే స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయాలి. సెకండ్ సెంటెన్స్ దిస్ పర్సన్ డస్ నాట్ డూ ఇట్ అనే నెగిటివ్ స్టేట్మెంట్ని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే ఆ డస్ నాట్ అనేటువంటి బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకువెళ్తాం. డస్ంట్ దిస్ పర్సన్ డూ ఇట్, ఈ వ్యక్తి దీనిని చేస్తాడు, ఈ వ్యక్తి దీనిని చేయడు, ఈ వ్యక్తి దీనిని చేస్తాడా, ఈ వ్యక్తి దీనిని చేయడా అనేటువంటి విధంగా ఈ 4 సెంటెన్సెస్ ఉంటాయి. కమ్ టు ద సెకండ్ ప్యాటర్న్. షీ వాంట్స్ టు లివ్ హియర్. షీ వాంట్స్ టు లివ్ హియర్. పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ మెయిన్ వర్బ్ వాంట్స్ అనేది ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్, యాజ్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వీ యూజ్ డస్ అండ్ నాట్. షీ డస్ నాట్ వాంట్ టు లివ్ హియర్. షీ వాంట్స్ అనేదాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ రావాలంటే షీ డస్ నాట్ వాంట్ అనాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఎస్ఆర్ నో క్వశ్చన్, as it is in simple present tense and the subject is third person singular, we use does before she. Does she want to live here? ఆమె ఇక్కడ నివసించడానికి ఇష్టపడుతుందా? And if you want to change the negative statement into yes or no question, just bring doesn't before she. నెగిటివ్ స్టేట్మెంట్ అయినటువంటి షీ డస్ నాట్ వాంట్ టు లివ్ హియర్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే డజంట్ అనే పదాన్ని షీ ముందరకు తీసుకొస్తాం. డజంట్ షీ వాంట్ టు లివ్ హియర్. ఆమె ఇక్కడ నివసించడానికి కోరుకుంటుంది. ఆమె ఇక్కడ నివసించడానికి కోరుకోవటం లేదు. ఆమె ఇక్కడ నివసించడానికి కోరుకుంటుందా? ఆమె ఇక్కడ నివసించాలని కోరుకోవడం లేదా? ఈ విధంగా మనము ఈ యొక్క డస్ అనే పదాన్ని పాజిటివ్ స్టేట్మెంట్లో, నెగిటివ్ స్టేట్మెంట్లో, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి చేంజ్ చేసినప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో వేరే ఆక్సిలరీ వర్బ్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.